డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఇంకా ఎందుకే వాటి గురించి బాధపడుతున్నావు? నీకోసం పుట్టింది నేనే. నీకేం కావాలో చెప్పు, మంగళసూత్రంతో సహా పేటీఎంలో ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తా. నోరు ముయ్యిరా, ఈ పరిస్థితుల్లో కూడా దాన్ని నువ్వు వదలవా? నువ్వు నీ ఎటకారం. ఆగు శాంతి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకేం కావాలో నువ్వు అడగక్కర్లేదు. ఆర్డర్ పెట్టాలనుకున్నా దొరికేది కాదు. నాది నిజమైన ప్రేమ. నాకు నాపై కన్నా నా ప్రేమపైనే నమ్మకం ఎక్కువ. అదే నన్ను గెలిపిస్తుంది. నా బావకి ఏం కావాలో, అందుకు నేనేం చేయాలో నాకు తెలుసు. నాకన్నా బాగా నా ప్రేమకు తెలుసు. ఏంటే బయటికి వెళ్దాం, ఎక్కడ తీసుకెళ్తున్నావు? నిన్నెప్పుడైనా ఇలా బయటికి వెళ్దామని అడిగానా బావా? నీతో పెళ్ళైతే ఇలా నడవాలనుకున్నాను బావా, కానీ నువ్వు కుండబద్దలు కొట్టేశావు కదా. నాన్న కోపంతో వచ్చే వారమే నాకు పెళ్లి చూపులు పెట్టేశారు బావా. ఇంకా నీతో బయటికి వెళ్ళడం కాదు కదా, కనీసం కలవడం కూడా జరగదనుకుంటా. అందుకే ఒకసారి నీతో నడవాలని ఇలా. ఏంటి ఇది? నువ్వన్నీ మర్చిపోయావు బావా, నాతో సహా. చిన్నప్పుడు మనం ఇక్కడే ఆడుకునే వాళ్ళం. సరే సరే, ఇంటికి వెళ్దాం పదా. ఊర్లో అందరూ నన్ను మహాలక్ష్మిలా ఉన్నావంటారు, కానీ నీకు మోడ్రన్ మహాలక్ష్మే కావాలి. చూడు బావా, చూడు, ఇప్పుడు చూడు. ప్లీజే. అయ్య బాబోయ్, అంతెందుకు మావయ్య, బీచ్కి వెళ్తే పిక్నిక్ చేసుకుంటుందా? ఇప్పుడు కూడా నేను అందంగా లేనా బావా? నీకు నచ్చలేదా? టెన్షన్ పడతావేం బావా? 10 మందిలో ఇలా తిరగాలనే కదా అడిగా. అయ్య బాబోయ్, ఇప్పుడు చూడు బావా, నేను ఇలాగే నీతో వస్తాను. అప్పుడు నీకు ఓకే కదా? వసే డ్రెస్ వేసుకోవే ప్లీజే, నీకు పుణ్యం ఉంటుంది. నీకు దండం పెడతానే ప్లీజే. అయ్య బాబాయ్, మావయ్యకి తెలిస్తే చంపేస్తారా నన్ను. చూడు బావా, నువ్వు చూసిన మోడర్న్ ఫిగర్స్ అయినా, ఈ సంక్రాంతి గంగిరెద్దైనా మేకప్ బట్టలు తీసేస్తే లోపలంతా ఒకటే. అందమంటే ఇది కాదు, ఇది. పద వెళ్దాం. చెప్పరా, ఏదో చెప్తానన్నావు? సారీ సార్, ఏదో తాగి వాగేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్స్ ఓకే రాంపాల్. ఏంటి కొత్తగా సార్ అంటున్నావు? నాకు అందరిలో ఒకళ్ళ కలిసిపోవడం అంటేనే ఇష్టం. దయచేసి సారన్ని నన్ను దూరం చేయకండి. ఓకే సార్,
కానీ యువర్ గ్రేట్ సార్. ఒక కంపెనీ చైర్మన్ సన్ అయ్యిండు కూడా మీరు ఇంత సింపుల్గా అసలు ఎలా సార్, ఎలా సాధ్యం ఇది? దీంట్లో పెద్ద వింత ఏముంది? మా నాన్నగారు తన లైఫ్ని మొదట ఒక పేపర్ బాయ్గానే స్టార్ట్ చేశారు. ఈ స్థాయికి వచ్చినా కూడా తను ఒకటే చెప్తారు, మనం ఎదిగొచ్చిన మూలాన్ని మర్చిపోకూడదు. మీ ఆల్సో బౌండెడ్ టు దట్ బేసిక్స్. అది సరే, నువ్వేంటి డల్గా కనిపిస్తున్నావు? జియో సిమ్ పనిచేయట్లేదేమో. అదేం లేదురా, మనసే కొంచెం బాగాలేదు అంతే. ఏంట్రా బాబు నీ నోట్లోంచి బూతులు? లేదురా, మన ఊరు వెళ్ళాను కదా, అప్పుడు బాగా కంగారుగా టెన్షన్గా అనిపించింది. ఎందుకు టెన్షన్? అదేగా నేను అడిగేది. మరి మన ఆఫీస్లో ఉన్న ఎవరైనా అమ్మాయి డ్రెస్సులు మిస్ప్లేస్ అయితే నువ్వు చూసేది కాకుండా పక్కోళ్ళని కూడా పిలిచి చూపిస్తావుగా. మరి మరదల విషయంలో ఎందుకు ఎవరైనా చూస్తారని టెన్షన్ పడ్డావు? బాబోయ్, అదే కదా నేను అడిగేది. ఎందుకా టెన్షన్ పడ్డానని. ఎందుకంటే మన అమ్మ, అక్క, చెల్లి, భార్య మన సొంతం కాబట్టి. మన సొంతం అనుకునే వాళ్ళ బట్టలు ఏమైనా మాల్ ఫంక్షన్ అయితే మనం చూడలేం. ఎవరైనా చూస్తారేమో అని కంగారు పడతాం. ఎందుకంటే వాళ్ళు మన కాబట్టి. అందుకే గీతని ఎవరైనా అలా చూస్తారేమో అని నువ్వు కంగారు పడ్డావు. ఎందుకంటే తను నీది అన్న ఫీలింగ్ నీలో ఉంది కాబట్టి. తను నీ సొంతం అనే విషయం నీకు తెలియకుండానే నీ సబ్కాన్షియస్లో ఫీడ్ అయ్యి ఉంది. నువ్వెన్ని వెస్ట్రన్ ఫ్యాషన్ పొగడాలు పోయినా నువ్వు తన దగ్గరే ఆగిపోయావు. ఆమె నీలోనే ఉండిపోయింది. ఇంక నీకు నువ్వే తెలుసుకోవాలి. ఏంటి అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు? హే రంజిత, నీకు తెలీదా మన బాస్ని పీకేశారంట. వాట్? ఏదో ఫ్రాడ్ చేశాడంట. సాటర్డేనే మెయిల్ వచ్చిందంట రిజైన్ చేయమని. వెంటనే పేపర్స్ పెట్టేశాడు. నాతో ఎన్నిసార్లు మిస్బిహేవ్ చేశాడో. మంచి పని అయింది. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను సార్. ఎలాగైనా ఈ ప్రమోషన్ నాకే రావాలి. నాకు బాస్ టేర్ అంటే ఒక డ్రీమ్, ఒక ఫ్యాంటసీ. బాస్ అవ్వడం నా లైఫ్ అంబిషన్ సార్. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఎలాగైనా మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్, మీకేం కావాలో చెప్పండి సార్, చేస్తాను. నువ్వు స్ట్రైట్గా అడిగావు కాబట్టి నేను కూడా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నాకు నీ మీద ఎప్పటి నుంచో క్రష్ ఉంది రంజిత. నాకు నువ్వే కావాలి. సార్ కూల్. ఇందులో కంపల్షన్ ఏం లేదు. జస్ట్ గివ్ అండ్ టేక్ అంతే. టుమారో 11 AM మీట్ మీ అట్ మై పూల్. ఆఫ్ కోర్స్ నువ్వు పర్ఫామ్ చేసి కూడా ప్రమోట్ అవ్వచ్చు. బట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే
హాయ్ రంజిత, నన్ను గుర్తుపట్టావా? ఎప్పుడు అంటుంటావు కదా, ఎక్కడో చూశాను, ఎప్పుడో కలిశానని. అది నిజమే. మనం ఒకటే కాలేజీలో చదువుకున్నాం రంజిత. ఐఎమ్ యువర్ సీనియర్. నేను చూసిన మొదటి అందం, విన్న మొదటి కవిత, నాకు అన్నిటికన్నా నచ్చిన పదం రంజిత. ఎస్, నేను పిరికివాడిని రంజిత. అందుకే ఎదురుగా చెప్పే ధైర్యం లేక ఈ ఎంఎంఎస్. మనసు విప్పే ధైర్యం లేక నిరీక్షణలో నలిగిపోతున్నాను. ఇంకా ఈ నిరీక్షణ నా వల్ల కాదు. నీకు తెలుసా రంజిత, నిరీక్షణ అంటే కాలం అనే త్రిశూలంపై మన మనసును గుచ్చటమే. గుండెలు పిండేస్తున్న ఆ బాధ కూడా నాకు హాయిగానే ఉంటుంది. బికాస్ నాకు నీపై ప్రేమ. అది నమ్మేవంటే నీకు నాపై ప్రేమ. నేను చచ్చిపోయినా నిన్నే ప్రేమిస్తుంటాను. చివరిగా ఒక్క మాట, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రంజిత, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అబ్బో, డెప్త్ చాలా ఉంది. డెప్త్ గ్యారంటీ. ఇంకెందుకైతే దూకే. సారీ రంజిత, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు. నువ్వు మోడర్న్గా డాషింగ్ ఉండడం చూసి నీకు చాలా ధైర్యం ఎక్కువ అనుకున్నాను. నువ్వే కాదు, ప్రజెంట్ జనరేషన్లో పిరికితనాన్ని అడ్డుగా పెట్టుకుని మోడర్న్ ట్రెండ్నెస్ అని మేకప్ వేసుకుని తిరుగుతున్నారు. సోషల్ బిహేవియర్ పేరుతో, ప్రొఫెషనలిజం పేరుతో పెద్ద పెద్ద తప్పుల్ని చాలా ఈజీగా చేసేస్తున్నారు. జిందగీ నా మీలగా దుబారాని సొల్లు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుని జీవితాన్ని లైట్గా తీసుకుంటున్నారు, నాలాగా. కానీ అదే జీవితంలో చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు, నీలాగా. నేను దేనికోసమే ఆశపడి తప్పు చేశాను. మనుషుల్ని కాకుండా కుర్చీల్ని, కోరికల్ని ప్రేమించాను. అప్పుడే చచ్చిపోయాను. ఇంకా నేను దేనికోసం బ్రతకాలి? నిన్ను ప్రేమించేవారి కోసం. ఆ వెధవ నిన్ను చీట్ చేశాడని తెలిసే ప్రీతం వాడిని కంపెనీ నుంచి తీసేశాడు. ప్రీతం ఎవరైనా షాక్ అవుతున్నావా? హీఈస్ నాట్ ప్రీతం, హీఈస్ నవీన్ ప్రీతం, సన్ ఆఫ్ అవర్ చైర్మన్ సార్. నీకోసమే తను ఇక్కడికి వచ్చాడు. మోడర్న్ లైఫ్ భ్రమలో బ్రతుకుతున్న నన్ను కూడా వాడే మార్చాడు. ప్రీతం, నేను తప్పు చేశాను ప్రీతం. ఇప్పుడు వరకు నువ్వు ఎలా ఉన్నావు అనేది నాకు అనవసరం. నాకు నీ ప్రెజెంట్ కావాలి, నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఐ లవ్ యూ ప్రీతం. ఐ లవ్ యూ. నాకు 2 కొడుకులు అన్నయ్య గారు. ఆయనేమో దుబాయ్లో ఉంటారు. ఇదేమో మా చెల్లెలు. తను మా చెల్లెలు కొడుకు. పెద్దాడి పేరు మీద 40 ఎకరాలు, చిన్నాడి పేరు మీద 40 ఎకరాలు. ఇద్దరికి చెరొక ఇల్లు, నాకు 2 ఇళ్ళు. మాకే బోల్డు. ఇది కాక ఆయన నెల నెలా డబ్బు పంపటం. అసలు ఏం చెయ్యాలో తెలియక నేను బంగారం కొంటాం. మరి అంత నోడు అక్కడెక్కడో దుబాయ్లో ఎందుకు సావడం? ఇక్కడ ఏడొచ్చుగా. ఇంకెందుకు అన్నయ్య గారు ఆలస్యం? అమ్మాయిని పిలవండి. శాంతి, వీళ్ళు గీతం తీసురామ్మా.
మా వాడికి ఈ అమ్మాయి నచ్చేసింది అన్నయ్య గారు. చాలా సంతోషం అమ్మా. వాడికి ఏంటి అన్నయ్య గారు, అమ్మాయి ఎవ్వరికైనా నచ్చేస్తుంది. బంగారంలా ఉంది పిల్ల. ఏం బంగారం, మా ఇంటికొస్తే 10 కేజీలు బంగారం వేస్తా. అది ఇప్పటికే వంగి నడుస్తుంది ఆంటీ. మరీ 10 కేజీలు బంగారం వేస్తే భూమిలో కుంగిపోతుంది. గీతా, నీకే ఫోను. రాంబాబు చేశాడు. వస్తున్నాను అత్తయ్య. హలో గీత, ఐమ్ సారీ. నేను ఫూల్ని గీత. నాకు మెచ్యూరిటీ లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీకు అక్కడ పెళ్లి చూపులు అవుతుంటే నాకు ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి. ఐ లవ్ యూరా. నాకు నువ్వే కావాలనిపిస్తుంది. మా అవ్వకి చెప్పి మనం పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ. బావా, 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 నాన్న, బావ నన్నే పెళ్లి చేసుకుంటాడంట. అత్తయ్య, బావ రేపు వచ్చేస్తున్నాడంట. శాంతి, బావ నన్నే పెళ్లి చేసుకుంటాడంట. ఏంటి నిజమా? ఏంట్రా ఇది? పద. నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. కథ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను రెడీ. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఆల్రెడీ షూట్ కంప్లీటెడ్ సార్. ఫస్ట్ కప్ కూడా రెడీగా ఉంది. వాట్? మరి బడ్జెట్? జస్ట్ 5 lakhs సార్. 5 lakhsలో ఫస్ట్ కాపీయా? ఎలా చేసావయ్యా? కసితో నాస్తి దుర్భేద్యం. కసి ఉన్నవాడికి సాధ్యం కాదు ఏముంది సార్. 5 lakhs ఇస్తే మూవీ ఇచ్చేస్తావా? 10 lakhs ఇస్తే ఇస్తాను సార్. మీరు పెట్టింది 5 కదా, ఇంకో 5 ఎందుకు? ప్రాఫిటా? కాదు సార్, ఇంకో సినిమా తీస్తాను. నిజాతిగా 5 lakhs అన్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. ఇంకో 5 lakhs ఇస్తే సినిమా తీస్తానన్నావు చూడు, అది ఇంకా బాగా నచ్చింది. రేపు మార్నింగ్ రండి, అగ్రిమెంట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి తీస్తే సినిమా అయితే. మీకు నచ్చితే కనుక ఓ 10 మందికి చూడమని చెప్పండి. నచ్చకపోతే పాయింట్ ఇది. నచ్చకపోతే ఇంకో 20 మందికి చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. బావా, నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? చెప్పు బంగారం, నువ్వు ఏది అడిగితే అది చేస్తా. అసలు నువ్వు ఎప్పుడు అడుగుతావా అని చూస్తున్నా. కాదు బావా, జాబ్ రాకముందు నువ్వు ఇలా ఉండేవాడివి. ఇప్పుడు అందరూ ఊర్లో మీ లడ్డు బావా, మీ లడ్డు బావా అని అంటున్నారు. అయితే ఏం చేయమంటావు? బావా, నువ్వు 6 pack చేయవా ప్లీజ్ బావా, నా కోసం. 6 pack? Urgent client caller. I'm requesting that the following few lines for your kind consideration. Please leave grant for 4 days.